చూడబ్బీ, కొబ్బరి తురిమి పాలు తీసి ఆ తెల్లటి పాలని ఇట్ట సంచిలో పోసి రాత్రంతా అట్టనే వదిలేయాల. అప్పుడే పైన గడ్డగట్టి కింద నీళ్లన్నీ వేరైపోతాయి. ఇప్పుడా సంచికి చిన్న రంధ్రంగొట్టి కింద ఉండే నీళ్లన్నీ మెల్లగా వదిలేయాల. చూడు, పైన గడ్డగట్టిన ఆ తెల్లటి కొబ్బరిమీగడ ఎట్టా ఉందో. దీన్నే మనమిప్పుడు కాచాల్సింది. పొయ్యిమీద బాండలి పెట్టి ఆ గడ్డగట్టిన కొబ్బరిమీగడంతా అందులో వెయ్యాల. మంట దగిలేసరికి అది మెల్లగా కరిగి పాలులాగా ఎట్టా ఉడుకుతా ఉందో చూడబ్బీ. గంటితో అట్టా అట్టా తిప్పుతానే ఉండాలి సుమీ, లేకపోతే అడుగంటి మాడిపోతది. ఆ నొరగలు కక్కుతా చిక్కబడతా ఉంటే వచ్చే ఆ కొబ్బరి వాసన, అబ్బో, ఊరంతా గుమగుమలాడిపోవాల్సిందే. మెల్లగా ఆ తెల్లటి రంగుపోయి నీరంతా ఇకిరిపోయి లోపలుండే ఆ పిప్పంతా దోరగా వేగి నూనె బయటపడేదాకా ఓపిక పట్టాల. అప్పుడే గదా అసలయిన కమ్మటి నూనె వచ్చేది. చూడు, ఎట్ట బుడగలొస్తా దోరగా వేగుతా ఉందో. ఇట్ట ఎర్రబడాల. మనింట్లో చేసుకున్న అసలైన కొబ్బరి నూనె ఎట్టా తయారయిందో చూడాలంటే